హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఖిల్ ట్రక్ వ్లాగ్స్. ఇది వచ్చేసి మనం కిరాయికి అయితే వెళ్తున్నాం. కిరాయికి ఎక్కడికి వెళ్తున్నాం అనేది మన మచ్చ ఉన్నాడు కదా, అగ్గిపేట మచ్చని తీసుకెళ్తా అని చెప్పిన కదా లాస్ట్ వీడియోలో. ఇప్పుడు వచ్చేసి అయితే మేము బయలుదేరిపోయినాం. లోడింగ్ అయిపోయింది. లోడింగ్ వచ్చేసి రేకులు అయితే లోడ్ అయిపోయింది. లోడింగ్ వీడియో అయితే తీయలేదు. ఓకే మచ్చ, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు మన వాళ్ళకి. హాయ్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పు. మంచిగా చెప్పు. ఏంటి సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్ అఖిల్ ట్రక్ వ్లాగ్స్. వేసేసాడు బాగా వేసాడు. ఓకేనా, మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఒకసారి మచ్చ అయితే మాట్లాడుతారంట. అసలు నేము మచ్చ అంటే మనం క్రియేట్ చేసింది అది. అంటే మనోన్ పేరు వచ్చేసి క్రాంతి. క్రాంతి అయితే మనోన్ పేరు, అసలు పేరు. ఒకసారి మళ్ళీ వచ్చి మళ్ళీ ఒకసారి రైట్ ఓట్లు, మళ్ళీ రేపు దోస్తులు మంచి చేస్తాం, మంచి హీరో ఇస్తాం. రైతు ఒకటే మంచి హీరో ఒకటే, రైతు ఒకటే రాదు. ఇప్పుడు దోస్తులు బాగుంటే సరే మనకు లైక్ చెప్పు. ఇట్లా రైతు ఒకటి మనకు. ఓకేనా గైస్, మనం కోసం మనం ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ అయితే 3K అయితే సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయిపోయారు. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వస్తుంటుంది. సో గైస్, మనం ఇప్పుడు వచ్చేసి మన లోడ్ ఎక్కడికి వెళ్తుందంటే రేకుల లోడ్ వేసుకున్నాం కదా. రేకుల లోడ్ వచ్చేసి ఇప్పుడు మనం సంగారెడ్డికి అయితే వెళ్తున్నాం. మా మోత్కూరు నుంచి వెళ్ళి చాలా మంది అయితే మనకు కామెంట్ అయితే చేసారు, అన్న మీది మోత్కూరా అంటే మాది మోత్కూరు. ఎక్కువ కిరాయిలు అయితే వస్తుంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళి మేము సంగారెడ్డికి అయితే మోత్కూరు నుంచి వెళ్ళి వెళ్తున్నాము. సంగారెడ్డికి వచ్చేసి మా మోత్కూరు నుంచి వెళ్ళి 180 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి 180 కిలోమీటర్స్. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు కిరాయి వాళ్ళు ఏం చెప్పారంటే నైట్ కాకముందుకే వెళ్ళిపోవాలన్న. అక్కడికి వెళ్ళాక వాళ్ళైతే లేబర్ అనేది ఉండరు దింపడానికి. మీరు తొందరగా వెళ్తే అక్కడ దింపేసామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు. ఇక అదొక రిసార్ట్లా ప్రీవియస్ వీడియోలో అయినా మనం వెళ్ళాము. ఇంతకుముందుకు ఒక వీడియోలో మనం ట్రిప్ పైపులు వేసుకొని వెళ్ళినాం. పైపులు అయితే వేసుకెళ్ళాం కదా, అక్కడికే వేసుకెళ్తున్నాం మళ్ళీ. సేమ్ అదే లొకేషన్కి, సేమ్ అప్పుడప్పుడు ఇదే కిరాయిలు అనేవి కంటిన్యూ అవుతుంటాయి. సో మనకు కిరాయిలు అయితే చాలా వరకు అయితే చాలా లాంగ్ అయిపోయినాయి. ఎందుకంటే చాలా తక్కువ కిరాయిలు వచ్చేస్తున్నాయి. చాలా బండ్లు అయిపోయినాయి. బండ్లు పెరిగి కిరాయిలు మనకు చాలా తక్కువ అయిపోయినాయి. సో మీ సైడ్ కిరాయిలు ఎట్లున్నాయి ఒకసారి కామెంట్ అయితే చేయండి. దగ్గర 2-3 నెలల నుంచి బండ్లు అయితే సరిగ్గా అయితే నడుస్తలేవు. ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. నాకు ఒక అన్న అయితే కామెంట్ చేసిండు, ఒకసారి నాకు కాల్గానే చేసి మాట్లాడాడు. కరీంనగర్ దగ్గర అన్న వచ్చేసి అన్న పేరు గణేష్. అన్న ఆటో నడుపుతాడు. అన్న ఏమంటున్నా అంటే, అన్న నేను దుబాయ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఇక్కడైతే కష్టం బతకలేకపోతామన్నా. ఆటో నడపడానికి చాలా ఇబ్బంది ఉంది. మా సైడ్ మొత్తం సూసైడ్ చేసుకుని ఆ ఫైనాన్స్ కట్టలేక సూసైడ్ చేసుకొని చనిపోతారు అని చెప్పేసి అన్న చాలాసార్లు చెప్పిండు. సో ప్రతి ఒక్కరు అట్లనే ఉంది. ఈఎంఐలు కట్టుకోవాలి, మనం ఫ్యామిలీని నిలదీసుకోవాలి, ఎందుకంటే మనం చేస్తేనే వెళ్తుంది కాబట్టి. నేను ఏమంటున్నా అంటే, కొంచెం కిరాయిలు వెళ్తే కంఫర్ట్గా అందరు చూసి వెళ్ళండి. మనం వెళ్తే ఒక కిరాయి వెళ్ళినాం అనుకో, కరెక్ట్ మిగిలితేనే కిరాయి మాట్లాడుకుని వెళ్ళాలి. మనం తక్కువ వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకోరు తక్కువ వెళ్ళడం అది మనకే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో నేను ఏమంటున్నా, కిరాయిలు అయితే చూసుకొని వెళ్ళండి అన్న.
సో గాయస్ మొత్తానికి అయితే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసినాం. అవుటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాం. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి ఇప్పుడైతే ఒక 10 to 15 కిలోమీటర్స్ అయితే వచ్చినాము ముందుకు. ఓకే, ముందుకు వచ్చినాము. ఇక వర్షం మీద పడతట్టే ఉంది, మొత్తం కూల్ అయితే వెదర్ అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకొక 80 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇప్పుడు సంగారెడ్డి నుంచి వెళ్ళి కొంచెం అవతలు పోవాలి, ఫామ్ హౌస్ కదా అది. ఓకే కాంతి, ట్రెండింగ్ పాట పెడతా. ట్రెండింగ్ ఏం పాట కావాలి? ఏం పాట కావాలి? నువ్వు పాట పాడతావు, నీకు పాట వస్తుంది, నువ్వు పాట పాడతావు, పాట పాడు. నువ్వు పాట పాడతావు కదా అది. నువ్వు పాట పాడతావు, పాట పెట్టినా. ఏదో నువ్వు పాట పాడలా పాట. మస్తు వాన వస్తుంది అంటే మామూలు కొడతలేదు వాన. లోపల అయితే బియ్యం ఉన్నాయి, ఆ బియ్యం ఉన్నాయి కాబట్టి పట్ట వేసుకోవాలి మనం. ముందు రేకుల తర్వాత కింద పట్ట అయిపోయింది, చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఎట్లా తీయాలి పట్ట? పట్ట ఇల్లు చాలా కష్టం ఉంది. యాభై అవుతుంది. క్రాంతి కింది పోతావా నువ్వు? గిడ పైకి ఎక్కువ లోపలికి, లోపలికి ఎక్కి. వాన పొట్టు వస్తుంది. మెల్ల చిన్న లోపలికి పోతావా? చిన్నవో పట్టిస్తా, నేను పట్టిస్తా. గుంజవా? కంఫర్ట్ ఉందా నీకటు? మంచిగా ఉందా అంటారా చిన్న? ఇంకా కొంచెం మీదికి ఇంకా అటు గుంజుకో. పట్ట అటు సైడ్ గుంజుకో, ఇంకా గుంజుకో, పడతా వస్తుంది.
ఇట్రా ఇట్రా ఏమైంది? ఇదే రిసార్ట్. चावल है चावल चावल है चावल है. बिल भी नहीं है. बिल कुछ भी नहीं है. कुछ भी नहीं है. మాట్లాడో సార్ మనతో भैया देखिए बोलो खोल दो भैया गेट. వైపర్ है ఏమైంది? ఏమా ఏమంటావు? చీకట్లో చూసి భయపడుతుంటావు. భయపడరా? క్రాంతి బాయ్ ఎక్కడెక్కడ వేస్తున్నావు? ఏం వేస్తున్నావు? ఓకే ఓకేనా? పట్టుకో పట్టుకో మంచిగా పట్టుకో. ఏం కాదు. ఓకేనా? క్రాంతి బాయ్ ఏడను ఎక్కువ ఎక్కువ నువ్వు వెనక ఎక్కువ. బాబు క్రాంతి బాయ్ వెనక ఎక్కుతున్నాయి మొత్తం. క్రాంతి బాయ్ కిందకో కిందకో మళ్ళీ కింద పడేవు. ఓ తగ్గింది. క్రాంతి మోడల్ కొబ్బరి చిప్పలా? అవపడుతుందా? వచ్చిరా మీ వాళ్ళు? వచ్చిరా మీ వాళ్ళు? వచ్చిరా? ఏడి మెల్ల మెల్ల మెల్ల. రైట్ ఒక రైట్ రైట్ చిన్న. బాయ్ 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 బాయ్. క్రాంతి బాయ్ ఎక్కినావా? వీడియో చేస్తున్నాను కానీ ఇప్పుడు బండి బ్రేక్ కొట్టగానే కొంచెం ఆనేదంట. అదే డౌన్ ఉంది కాబట్టి అటు ఆనేదంట. అది మనం ఆనందానికి ఏపీ తీసిన దాన్ని తీసిన నువ్వు ముందుకు తీయొచ్చు కానీ. అవును మరి ఆనందానికి ఏపీ రివర్స్ పోతున్నావు. ముందుకు బండి పెట్టిన తీసిన రివర్స్ పోతుంటే ఆగా వీడియో తీస్తున్నావు కదా. ఉల్టా ఓళ్ళు మాట్లాడతారు. రమ్మను.